పిల్లలు మంచిగా వాళ్ళకి వంట గిట్ట అంతా సౌలతే ఉన్నది కదా. ఎట్లా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లలు ఆడిపోయారు అని మళ్ళీ అదొక పిగిరి కదా. అట్లేం లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. ఇక నీ కొలవాసి ఉంటుంది. నువ్వమ్మా ఎడికెంచి? మహబూబ్ నగర్ వాళ్ళే. ఇది మొదటిసారి జాతరకు వచ్చి ముందు ఎప్పుడన్నా నచ్చినవా? నాలుగోసారి. 4 సార్లు జాతరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక దిక్కున్నారు. మీరు ఎందుకమ్మా అవతల లైన్ కాకుండా ఇవతల లైన్ డ్యూటీ లేకుండా ఇప్పుడు వేస్తున్నారు. వేస్తారని మీకు మీరు అంత గద్దెల కాడండి. ఇంకా పడలే డ్యూటీ మీకు? ఇప్పుడు వేస్తున్నారు డ్యూటీలు. ఏడబడ్డదమ్మా డ్యూటీ? టెంపుల్ ఈ చెల్లెలు అయితే గట్టిగా పట్టి గుంజేటట్టే కనబడుతుంది మంచిగా. ఫుల్ ఇడికి వస్తే గుంజితేనే మనం ఏమన్నా పనికి వస్తాం, లేకపోతే మనం గుంజుకపోతారు. ఎందుకు తెలుసా? లైన్ లో పడి పోతున్నాం అనుకో మనని ఎవరు గుంజుకపోతుంది. అవసరమే ఉండదు. దోసుడు దోస్తారంటారు కదా. ఒక్క నూకినట ఈ గది సాగదు దాకా పోతాం. అందుకే సార్కు చెప్పిన సర్జర్ నాడు ఇట్లా కొన్ని నీళ్ళు పెట్టిపోయింది. మాకైతే నాకైతే ఆడకెంచి దొబ్బుతూ దాన్ని స్ట్రాంగ్ గా తినొచ్చినాం. మంచిగా తినొచ్చింది. కానీ అమ్మ నువ్వు ఇది మొదటిసారి ఇడికి వచ్చుడు? 3వ సారి. ఈ జాతర ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కొమరల్లి జాతర అటంతా పోతారు కదా మా వేములవాడ, ఆ జాతరలో ఎట్లా అనిపిస్తుంది? ఇది కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కదా, ఫేమస్ ఉంటది. అది అంతా తీసుకురాలరు కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటారు. మెన్ను కూడా చాలా మంది వస్తాం మేము ఇక్కడ. ఫోర్స్ ఎక్కువ. ఇప్పుడు 1300 మంది 1400 మంది 14,000 మంది బయటనే ఉన్నారంట. పోలీసు వాళ్ళు అందరు మొత్తం వచ్చిండ్రంట. 1300 మంది ఇక్కడ గద్దెల కాడు ఉన్నారంట. మొత్తానికి ఒక అక్కనేమో రాసుకుంటున్నది. వీళ్ళది ఏమేమి డ్యూటీలు వేసిందో ఏమో కానీ ఒక్కపారు అక్కని అడుగుతా. అక్క ఒక్కసారి మాట్లాడతా. ఎంతమందికి డ్యూటీలు వేసిండ్రమ్మా? 91 మంది. ఇది 91 మాత్రమే, ఇంకా సెపరేట్ ఇంకా వేరే సెక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఏడికెంచి వచ్చినావమ్మా డ్యూటీ మీద? హైదరాబాద్ వాళ్ళు. నువ్వురా? నేను కూడా హైదరాబాద్ నుండి వచ్చినానమ్మా. ఇప్పుడు మంచిగా వీళ్ళ అందరేమో నిలబడి డ్యూటీలు రాపించుకుంటున్నారు. నువ్వేమో రాస్తున్నావు. నీ కథ ఏమడిది? రాసి పంపిస్తానమ్మా డ్యూటీలు ఎక్కడున్నాయో చూసి వాళ్ళందరినీ. ఇక మీరే డ్యూటీలు వేసుకోవాలి. మీరే రాసుకోవాలి. పెద్ద సార్ చెప్తాడు, మేము సార్ చెప్పినట్టు ఇని వీళ్ళకి డ్యూటీలు వేస్తున్నాం మేము. ఈ అమ్మ పేరు సౌమ్యమ్మ. మంచిగా ముద్దుగా రాసుకుంటుంది. అందరు ఎవరెవరు వస్తున్నారు ఏమేమి కథ అని అందరు రాస్తున్నారు. అక్క మళ్ళా జాతరైనాక కలుగుతాం మనం అందరం. ఎందుకంటే పాపం డ్యూటీలు చేస్తారు కదా అందరూ. వాళ్ళందరినీ ఒక్కొక్కరు డ్యూటీలు రాసి ఏడేడు ఎవరెవరు నిలబడాలని అంత రాసుకున్నారు. ఎంటకు పోదాం పండి ఒకసారి. ఇంకా కొంతమంది పోలీసు అక్కలు అందరు ఉన్నారు. అక్క ఎడికెంచి వచ్చినావు? మహబూబ్ నగర్. అక్క నువ్వు? అక్క వనపర్తి డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఎంతమంది మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు? ఇలా 15 మంది ఉన్నారు. 15 మంది వనపర్తి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము రాము సారు జాతర కాడ మాస్తు నెత్తినొప్పి అవుతుంది మాకు అని అంటే ఆపుతారమ్మ? మిమ్మల్ని ఇడిచిపెడతారు? ఎవరు ఇడిచిపెట్టరు. ఎవరు నౌకరు వాళ్ళది. ఇడిచిపెట్టేది ఏమి ఉండదు. కంపల్సరీ రావాల్సిందే. కంపల్సరీ పిల్లలు ఉన్నా ఏమున్నా వదిలిపెట్టుకోవాలి, రావాలి అంతే. వీడికి ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు అమ్మ నువ్వు? నేను 2010 నుంచి వస్తున్నా. అంటే 2010, 12, 14, 16, 18, 20, 22, 24 7 సార్లు వచ్చినావమ్మ నువ్వు? నువ్వేమో 5 సార్లు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా. పబ్లిక్ మస్తు సతాయిస్తారు కదమ్మా. సఫర్ అయినా వాళ్ళు సఫర్ చేయకుండా పంపిస్తారు. ఏదైనా కానీ ఇక పబ్లిక్ కష్టం ఉన్నప్పటికీ పంపించుడే. నువ్వేడొచ్చినవురా? మహబూబ్ నగర్ నుంచి. ఇలా అంత మహబూబ్ నగర్ వాళ్ళు ఒక్కూరోళ్ళు అందరూ ఒక్క దగ్గర నిలబడ్డారు చూసినారు కదా. అందరు కలిసి ఉమ్మడి మహబూబ్ డిస్ట్రిక్ట్ జిల్లాలు వేరైనప్పుడు డివైడ్ అయింది అంతే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇప్పుడు 2 అయినాయా 3 అయినాయా? 5 మొత్తం 5 మేడం. ఉమ్మడి జిల్లాలో 5 జిల్లాలు అయినాయి. మా మీదకి ఇట్లా 3 కోసిండ్రు. ఒక్క పరకు వస్తే పర్ర 3 కుక్కలు అయితే మొత్తం మెడల్ జిల్లా ఉంటుండే. కానీ అట్లుంటేనే మంచిగా సౌలత్. అట్లా ఉన్న ఉమ్మడి జిల్లా ప్రకారమే ఉంటాం మేము అందరం కలిసి ప్రకారమే.
అమ్మ నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. మరి ఇంటరా ఇంటికడే చెప్తుంటే? ఇంటర్ ఇంక చెప్పినట్టు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇట్లా. మా డిపార్ట్మెంట్ అందరికి అంతే. పిల్లలందరూ పిల్లలకు మేము మాకు పిల్లలు అలవాటు అయిపోయారు. ఇంకా తల్లులైరు తండ్రులేమో తల్లులేమో పిల్లలమే ఇట్లా డ్యూటీలు చేస్తున్నాం అంటుంది ఆ చెల్లెలు మంచిగా పాపము. నువ్వు ఎడికించి వచ్చినవురా? హైదరాబాద్. హైదరాబాద్ లో ఎంతమంది వచ్చారు బేట? మేము మొత్తము 62. హైదరాబాద్ నుంచి 62 అంటే హైదరాబాద్ ఒక దిక్కు నుండి 62 లేకపోతే ఒక్కొక్క హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి 62 మెంబర్స్ వచ్చాం మేము. హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్స్. మిమ్మల్ని అందరినీ కూడా గద్దెల కాడిని వేసిండ్రా? గద్దెల కాడ ఇక్కడ లోపలనే వేసినారు. కానీ పబ్లిక్ చాలా సతాయిస్తారు నాయన. ఎందుకంటే ఒక్క నువ్వు ఉండదు దర్శనం ఒకసారి దర్శనం డైలీ పబ్లిక్ కాకుండా మామూలు మా బట్టలలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే మీకు పబ్లిక్ కథ తెలుస్తుంది. అవును ఒకసారి మన ఇద్దరం పోదాం. ఎందుకంటే ఎక్కడికే గుంజాలే పబ్లిక్ ని ఎట్లా తీసుకొచ్చుకోవాలనేది ఎరకైపోతుంది. ఇక అట్లా అంతగానో పబ్లిక్ ఉంటారు. సరేలే నువ్వేంది కథ ముద్దుగా నువ్వు జాయిన్ అయ్యి 2017 బ్యాచ్. 2017 లో వచ్చినావు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ కొలువు? మంచిగా అనిపిస్తుందా అంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఒకలాగున్నారు, నువ్వు ఒకలాగున్నావు. ఏమడది చిన్నదానివి కదా నువ్వు. అందట్లో చాలా చిన్న ఉన్నది మంచిగా నవ్వుకుంటున్నది అనుకున్నావు. నాయన వచ్చింది. ఎప్పుడు చనిపోయింది మీ నాయన? 2016 లో చనిపోతే నీకు వచ్చింది. ఇంకా అన్నదమ్ములు అక్కలు ఉన్నారా? ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నాడు. పెద్దది కాబట్టి పెద్ద బిడ్డకి వచ్చింది. మంచిగా చూసుకో మరి వాళ్ళను. మ్యారేజ్ అయినా మంచిగా చూసుకో. ఆడపిల్ల పెట్టాలనుకుంటే అమ్మగారికి ఎవ్వడు పట్టలేడు. ఏమంటావు? ఆడపిల్లలు ఉంటారు అట్లా ప్రేమగా. కాబట్టి ఒక్కసారి ఇవతల బంధుకు వద్దామండి. పోలీస్ అక్కలు అందరితోటి మాట్లాడిన అవతల బంధుకు పోయి చీరలు కట్టుకున్న పోలీస్ అక్కలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. మీ ఫోన్ ముందు వస్తే నాది లేపే. ఇవతల బంధుకు వస్తే చీరలు కట్టుకున్న పోలీస్ అక్కలు పిల్లలను చూసినాము. ఇదివరకు దాకా పంజాబీ డ్రెస్సుల వాళ్ళని చూసినాము, ప్యాంట్లు వేసుకున్న వాళ్ళని చూసినాము. ఈ అక్కలు పెద్ద అక్కలు. అక్క ఎన్ని ఏళ్ళు అయింది మీరు ఇంట్లోకి వచ్చి? 33 ఏళ్ళు అయింది. నువ్వు అక్క? 30 సంవత్సరాలు అవుతుంది. అక్క ఎట్లా అనిపిస్తుంది అక్క ఈ కొలువు? బాగానే ఉంటుంది. కష్టమైనా ఎట్లున్నా చేయాలి, తప్పదు. పబ్లిక్ ఇంటారమ్మ ఇట్లా జాతరలలో అంటారు. చెప్పాలి. నీకు ఏడేసిండ్రమ్మా డ్యూటీ? ఇంకా డ్యూటీ వాళ్ళు ఇప్పుడు డ్యూటీ కోసమే నిలబెట్టారు. వెయిటింగ్ లో ఉన్నాం. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చాము. 3-4 రోజులు అవుతుంది. ఇది కాలింగ్ పెట్టి డ్యూటీ వేయడానికి అమ్మా. ఇప్పుడు వెయిటింగ్ లోనే. ఇప్పుడు నీకు 30 ఏళ్ళ సర్వీస్ కదా, ఎన్నేళ్ళ నుండి వస్తున్నావు జాతరకు? ఇప్పుడు 2 సంవత్సరాలు అంతే. అంతకుముందు రాలేదు అసలు. ఈ అక్క ఎక్కువ రోజులు రాలేదు. ఈ అక్క నువ్వు ఎన్నిసార్లు వచ్చినాక? 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎక్కువ రోజులు ఏం రాలేదు. ఎక్కువ రోజులు కాలేదు. జాతరకే వేస్తుడు తక్కువనే. నిన్నక్క మేము ఇక్కడ పుట్టిన కాంచి ఇక్కడనే ములుగు మాది ఇక్కడ దగ్గరే. ఇప్పటికి మేము పుట్టిన మా పుట్టెంటుకలు, మా పిల్లల పుట్టెంటుకలు కూడా ఇక్కడ. పిల్లల పుట్టెంటుకలు ఇట్లా ఇక్కడనే అంటే ఈ అక్క వాళ్ళది. గీతక్క బాగున్నావా? ఇప్పుడు అక్క వీళ్ళందరికి ఇన్ఛార్జ్ కదా. ఇన్ఛార్జ్ అంటే నువ్వు ఏమేం పనులు చేయాలి? ఏమేమి లేదు, వాళ్ళది మంచిగా అకామిడేషన్ ఇచ్చారు, మంచి ఫుడ్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనకి రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అందరి ఫుడ్ మంచిగా దొరికింది ఇక్కడ. మాకు హోంగార్డ్స్ అందరికీ రేవంత్ రెడ్డి సార్ అన్ని విధాలు మంచి చేయాలని. ఈ జాతర 3 సార్లు వచ్చాను. ఇప్పుడు బందోబస్తుకు వచ్చాను. ప్రజెంట్ అయితే బందోబస్తు వచ్చాను. 3 సార్లు మా సిస్టర్స్ ఎస్ఐలు వాళ్ళతో పాటు వచ్చాను నా ఫ్యామిలీతోని. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను బందోబస్తుకు వచ్చాను. మా వాళ్ళందరితో, మా కొలీగ్స్ అందరితో నేను బందోబస్తుకు వచ్చాను. బందోబస్తులో అన్ని సదుపాయాలు ఉన్నాయి. దేవుడి దయ వల్ల అమ్మవారి దర్శనం 2 సార్లు చేసుకున్నాను. ఇప్పుడు అందరూ ఇప్పుడు బందోబస్తు డ్యూటీ ప్రజెంట్ వెళ్తున్నాం అన్నమాట. అక్క ఇప్పుడు కుటుంబంతో వస్తే మంచిగా అనిపించిందా? ఇట్లా బందోబస్తుకి వస్తే మంచిగా ఉందా? అంటే కుటుంబం అంటే మన సంసారం ఉంటుంది. అది సంసారంలో నెలగా అందరిని భోజనాలు చేయడం. ఇక్కడ అక్కడక్కడ డ్యూటీలు పడతాయి. డ్యూటీ మైండ్లో ఉంటుంది. డ్యూటీ అంటే మార్నింగ్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్లు ఉంటాయి. డ్యూటీలు చేయాలి, వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, తినాలి, పడుకోవాలి, దర్శనం చేసుకోవాలి. మనది అదే డ్యూటీ. అంతే కదా అక్క, ఏదైనా కూడా. కానీ ఆ ఫ్యామిలీతోని
ఇలా కొలీగ్స్తోని డ్యూటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అప్పటికి ఇప్పటికి అక్క పబ్లిక్ వింటున్నారా అక్క? చాలా నెంబర్ ఆఫ్ ల్యాక్స్ పీపుల్ వస్తారు ఇక్కడ. వింటారా మనకు? పక్క పోలీసు వాళ్ళకి సహకారం చేస్తున్నారు, ఎంతో వచ్చిన భక్తులు కూడా సహకరిస్తున్నారు. అన్ని విధాల అమ్మవారు మంచి చేయాలని, మా పోలీసులకి మంచిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను అక్క. మొత్తం ఎంతమంది వచ్చిన కాడు? మేము సిఆర్ హెడ్ క్వార్టర్ సిపి రీజన్ నుంచి అయితే దగ్గర చాలా మంది వచ్చారు లేడీస్. అందరు ఇక్కడే ఉన్నామక్క. తొందరలో 1200 మంది దాకా వచ్చిండ్రు. చాలా మంది నెంబర్ మాతో వచ్చిన లేడీస్ అందరు వీళ్ళేనమ్మా ఇక్కడ అందరూ. పిల్లలని ఇట్లా వల్కరించిన మంచి పని దగ్గర 1200 మంది 1300 మంది అంట అక్క. ఇక్కడ మిమ్మల్ని వేసాడు. అవును. అందులో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? ఆడపిల్లలు అంటే ఒక్కొక్క టీం నుంచి వేస్తారమ్మా. ఒక్కొక్క టీం ఇప్పుడు నాకు సిపి రిజర్వ్ లేడీస్ అందరం మా టీంలో అయితే దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయి. 145 నెంబర్స్ ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాము. దగ్గర అందరు లేడీస్ అందరికి డ్యూటీలు పడ్డాయి అందరికి. ఈ అక్కోళ్ళు అక్కడ నువ్వు ఏడికించి వచ్చినావు? నేను హైదరాబాద్. ఏడుంటావు హైదరాబాద్ కర్మన్ ఘాట్లో ఉంటాం. ఈ అక్కోళ్ళు కర్మన్ ఘాట్లు ఉంటారంట హైదరాబాద్ లో. ఒక్క నిమిషం అమ్మా, ఫోటో